గారి గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలి. ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ అందరూ యాక్టివ్ గా పర్ఫామ్ చేశారు అండ్ కళ్యాణ్ బాబు అండ్ ఇంకొకసారి మళ్ళీ ఒకసారి వన్స్ మోర్ ప్లీజ్ వన్స్ మోర్ కళ్యాణ్ బాబు వన్స్ మోర్. థ్యాంక్ యూ. పవర్ స్టార్. ఓకే, నేను పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు తెలుసు. సో ఇక్కడ అతను హిందీలో వచ్చేసి నాకు రితిక్ రోషన్ గారు. పవన్ కళ్యాణ్ గారు మీకు నచ్చిన మూవీ ఏదైనా చెప్పండి. ఆ సినిమాలు అన్ని ఇష్టం. ఖుషి, బద్రి, తమ్ముడు, తొలి ప్రేమ అయితే మీరు నమ్మరు. ఆ సినిమాని నేను ఆల్మోస్ట్ ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు 20 టైం చూసాను. ఫస్ట్ రిలీజ్ కి. తర్వాత ఒక 1 year గ్యాప్ సినిమా మళ్ళీ వచ్చింది, అప్పుడు 3 సార్లు చూసాను. తర్వాత 6 నెలల గ్యాప్ సినిమా వచ్చింది, మళ్ళీ వచ్చింది. అప్పుడు నేను సినిమా మళ్ళీ 3 సార్లు చూసాను థియేటర్ లో. ఆన్ ద హోల్ 28 టైమ్స్ సినిమా చూసాను ఆన్ ద హోల్. ఇప్పుడు మీ కాలేజ్ ఫ్రెండ్స్ కొంచెం పవన్ కళ్యాణ్ లాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఫిల్మ్ అది కొంచెం వచ్చింది. ఐ థింక్ ఐ వుడ్ టేక్ ఇట్ యాస్ అ బిగ్ కాంప్లిమెంట్ బికాస్ ఫస్ట్ సినిమాకి ఒక టాప్ స్టార్ తో అలా చెప్పినాను. ఐ థింక్ ఇట్స్ బిగ్ కాంప్లిమెంట్ బికాస్ ఆయనకున్న ఈజ్ ఆఫ్ యాక్టింగ్ చాలా మందికి లేదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ రెమ్యునరేషన్ అంత రెమ్యునరేషన్ బయట చెప్పుకుంటారు కదా. ఫ్యాక్ట్ ఏంటంటే ఆయనకి ఏదైనా సినిమాకి అవసరమైనప్పుడు ఆయన అది బడ్జెట్ లో ఉండదంటే ఆయన రెమ్యునరేషన్ లో కట్ చేసుకోమని మరి ఆయన ఆ టెక్నికల్ ఎక్విప్మెంట్ తెప్పిస్తారంట. తర్వాత పవన్ కళ్యాణ్ అంటే కొన్ని సినిమాల వరకు ఆంధ్ర యూత్ అంతా ఎలా పడి చేశారో అలాగే వాళ్ళతో పాటు పట్టిపోయారు. వీలుంటే అతి త్వరలో నేను మళ్ళీ ఇంకో కథ చెప్పాను సినిమా చేయాలని కోరుకునేంత తెర మీదే కాదు నిజ జీవితంలో కూడా హీరో. కానీ ఖచ్చితంగా నేను కొంత నేర్చుకున్నాను నేను దగ్గర నుంచి జీవితానికి సంబంధించిన ధర్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. తొలి ప్రేమ షూటింగ్ తను చేస్తుంటే నేను దూరంగా అటు ఇటు కళ్యాణ్ కోసం తిరిగేవాడిని. తొలి ప్రేమలో నా అన్నయ్య పవన్ కళ్యాణ్ ఎంత నాకు ఒక తొలి ప్రేమ వచ్చిందో అలా. చార్మి. ఒక స్టార్ తో సినిమా చేయాలంటే ఎవరిని ఎంచుకుంటారు? రామ్ చరణ్ తేజ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్. అసలు ఇందులో లేరు పవన్ కళ్యాణ్. మీరు ఎవరితో సినిమా చేయడం మీకు ఇష్టం? చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ. పవన్ కళ్యాణ్. వీరి నేను చాలా సంతోషంగా ఒప్పుకున్నాను. He's a really, really nice guy, very respectful, a true gentleman, I would say. You have to get me a film with Pawan. ఏ హీరో కాంబినేషన్ లో మీ కామెడీ బాగా పండుతుంది అనుకుంటున్నారు? రవితేజ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్. పవన్ కళ్యాణ్. మీరు పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో కనిపిస్తూ ఉంటారు, అలాగే పూరి జగన్నాథ్ గారి సినిమాలో కూడా. మీకు వాళ్ళకి ఉన్న స్పెషల్ బాండింగ్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నాతో చాలా సరదాగా ఉంటారు. అంటే మిగతా హీరోలు ఉంటారా అని అందరూ ఉంటారు. ఆయన ఎక్కువగా ఉంటారు. అంటే ఒక సీన్ డైరెక్ట్ గా చెప్పేటప్పుడే పక్కన కూర్చొని నేను డైలాగ్ చెప్తున్నప్పుడు తను నన్ను చూస్తాడు, తను డైలాగ్ చెప్తున్నప్పుడు నేను తను చూస్తుంటాను, మేము నవ్వుకుంటాం. సో అది కెమిస్ట్రీ బాగుంటది. జనరల్ గా హీరోయిన్ మధ్యలో ఉంటది కెమిస్ట్రీ ఇది. బట్ సో ఇది సరదాగా అంటే అక్కడ కెమెరా ఉంది, ఇక్కడ మనం చాలా సీరియస్ గా డైలాగ్ చెప్పాలి అని ఉండదు. సో అలాగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అట్లాగే True gentleman. This was completely in love with him. I mean, he was one guy I used to look up to him, and I used to be like, wow, why can't everybody be like him? So he's awesome and amazing. He's a very good guy, very good guy. And he is my puli in Telugu. You can do it అని అంటాను. నాకు యాక్చువల్లీ ఫస్ట్ మోటివేషన్ చేసింది కళ్యాణ్. ఆరోగెంట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. చిరంజీవి రాజు చేసినప్పుడు he never became a star. When he did what Pawan Kalyan does, then he became a star. So each act. నిజాయితీకి ఇంకో పేరుంది. నోట్లో నుంచి మాట రాదు, మాట వస్తే మాట తప్పదు. కళ్ళతోనే అన్ని చేస్తుంటాడు.
మీ అందరిలాగే నేను అభిమాని. వ్యసనం సిగరెట్ తాగటం ఎలా మానలేరు, ముందు తాగేవాడు ముందు తాగకుండా ఎలా ఉండలేడు. పవన్ కళ్యాణ్ తో పరిచయం అయినాడు, ఆయన్ని వదిలిపెట్టి బతకటం చాలా కష్టం. పవన్ కళ్యాణ్ సముద్రంలో అల లాంటి వాడు. అలా కిందకి దిగితే ఆగిపోయింది అనుకుంటే మన భ్రమ, లేచి కొడితే ఊర్లో తిరిగిపోతాయి. అది పవన్ కళ్యాణ్. ఈ అనుభూతి కాలక్రమేణా మన సంస్కృతుల నుండి దూరమవుతా ఉంది. రిక్షా సభ ద్వారా కలిగే మృదులైన సంఘ సోదరులకు అనుభూతి తేలి పొందొచ్చని చెప్పి మన వాళ్ళు అంటా ఉన్నారు. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే రిక్షా 3 ఖాళీగా with Pawan Kalyan in Anwaram. It's been great. He's of course a legend. You know, it was a great working experience with him. ನನಗೆ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅಭಿನಯ ತುಂಬಾ ಇಷ್ಟವಂತೆ. ತುಂಬಾ ಇಷ್ಟ. ಅದೇನೋ ಒಂದು ಪೆಕ್ಯುಲಿಯರ್ ಸ್ಟೈಲ್ ಆತಂದು. చలనచిత్ర రంగంలో తెలుగు తేజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. యువత క్రేజ్ ఎక్కువగా ఉన్న నటుడిగా పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందారు.